నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మన ముందు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురూజీ గారు ఉన్నారు. ఆయన అడిగి అఖండ తాండవం సినిమాలో ఉన్న సందేహాలని మన మనిషి పుర్రెతో హారతి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, అది దాన్ని సమర్థిస్తారా అనే దాని మీద ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు, అఖండ తాండవం సినిమాలో మనిషి పుర్రెతో హారతి ఇస్తారు. అది ఎంతవరకు మనం దాన్ని కరెక్ట్ అని అనుకోవచ్చు? మామూలుగా అఖండము సినిమా సరే పేరు పెట్టుకున్నారు, సంతోషం. అఖండ శివ తాండవం, దాని అర్థం తెలుసుకుందాము. అఖండ అంటే ఎండ్లెస్. ఎప్పుడు ఇళ్లలో కూడా పూజలు అయ్యేటప్పుడు అఖండ దీపారాధన అని ఉంటుంది. అంటే మధ్యలో బ్రేక్ అవ్వకుండా కంటిన్యూటీగా మనం ఆ జ్యోతిని ప్రజ్వలింపజేసేదాన్ని, వెలుగు చూసేదాన్ని అఖండము దీపారాధన అంటాం. అలాగే ఇక్కడ అఖండము అంటే ఎండ్లెస్, అంటే గొప్పది. తర్వాత మీరు ఇంకొకటి శివ తాండవం. శివ అనే పదం, శివం అనే పదానికి అర్థం చాలామంది చాలా రకాలుగా చెప్పిన అసలు అర్థం ఏమిటంటే కైనెటిక్ ఎనర్జీ. ఇంకా బాగా గుర్తుండాలంటే కైనెటిక్ స్కూటర్స్ వచ్చాయి ఆ మధ్య ఎప్పుడో. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం ఈజీగా అందరికీ అర్థమవుతుందని. అంటే నడయాడే శక్తి కలిగిన దాన్ని కైనెటిక్ అంటారు. ఎనర్జీ అనేటువంటిది శక్తి, అదనమాట. శివం అనేటువంటిది అది నడయాడే శక్తి విశ్వంలో. తాండవం అంటే ప్రసరించుట, అది ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమయ్యే శక్తి, ప్రసారం అయ్యే శక్తి, ప్రవహించే శక్తి, నిండినది అని అర్థం. ఇంత గొప్ప అర్థం బోయపాటి సీను గారు మరి ఎవరిని సంప్రదించారో నాకు తెలియదు, కానీ ఇంత అర్థం ఉన్నది ఆ పేరులో. ఆ పేరు గురించి కూడా ఇంకో 5 నిమిషాలు చెప్పుకోవచ్చు, కానీ ఇది పేరు విషయం. మీరు ఇంకోటి హారతి గురించి మాట్లాడారు. ఆ పుర్రెతో ఒక మనిషిని ఇలా తల క్రిందులుగా చేసి చేతిలో పట్టుకుని ఇలా హారతి ఇవ్వచ్చా, ఇవ్వగలరా అనే ప్రశ్న. అంటే పోనీ దిష్టే అనుకోండి, గుళ్ళల్లో మామూలుగా హారతులు ఇస్తారు అన్ని గుళ్ళల్లో. ఆ హారతి గురించి కూడా కొంచెం లోతుగా చెప్తా. అందరూ ఏంటంటే హారతి అద్దుకోవడం తెలుసు. కొంతమంది శిరస్సుకు ఇలా రాసుకుంటూ ఉంటారు నార్త్ ఇండియన్స్. కొంతమంది ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా ముందుకు వంగి మరీ తీసుకుంటూ ఉంటారు. రకరకాలుగా ప్రాంతీయత బట్టి ఆచార వ్యవహారాలు. ఇక్కడ గుళ్ళల్లో హారతి శాస్త్ర ప్రకారంగా కూడా మామూలుగా వైష్ణవ సాంప్రదాయాల్లో సరే, అమ్మవారి సాంప్రదాయాల్లో రకరకాలుగా అమ్మవారికి ఆ యొక్క హారతి ఇవ్వడం వల్ల దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా విశ్వాంతరాలలో లోకాల్లో ఉండేటువంటి ప్రవహించేటువంటి ప్రసరించేటువంటి ఏదైతే ఆ దివ్య తేజస్సు ఉన్నదో ఆ శక్తి కలిగిన దేవుళ్ళు అని అర్థం. తర్వాత ఇప్పుడు మనం హారతి ఇవ్వడంలో మనం ఆ శక్తులు కొంతమంది చూడలేం ఈ కంటితో, ఇవి మాంసక్షువులు. అందుకని ఆ దివ్యమైనటువంటి భృకుటిలో ఉండేటువంటి 3వ నేత్రము, శివయ్యకు 3వ నేత్రం ఉంటుంది. మనకు కూడా ఉంటుంది, అదృష్టం మనకి, కానీ మనం గుర్తించాం. నిద్దట్లో స్వప్నావస్థితిలో మనం ప్రయాణం చేస్తున్నట్టుగా, రకరకాల ప్రదేశాలు చూస్తున్నట్టుగా. అంటే నిద్రలో మనం చూస్తామని, నిద్రలో ఒక్కోసారి కూర్చుని, ఇప్పుడు మీలాగా నాలాగా కూర్చుని కూడా కళ్ళు మూసినా తెరిచిన థాట్ అలా ఒక్కసారి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఆలోచనలోకి వెళ్ళిపోతే రూపమో దృశ్యమో వస్తుంది. చూడండి, మీరు ఇలా కూర్చుని ఏదన్నా సడన్గా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గుర్తొస్తే ఇక్కడ ఉండి కూడా చూడగలుగుతున్నారు. అంటే మీ మనోనేత్రము చూడగలుగుతాం. తపస్సు చేసిన వాళ్ళకి అది ముందు ఓపెన్ అవుతుంది. చాలామంది తపస్సు ధ్యానం అనుకుంటూ ఉంటారు. ఆ ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలియాలి కదా. శక్తిని చూసి దర్శించి శక్తిని సంపాదించి శక్తి మనకు కలుగుతుంది. తర్వాత హారతి. ఈ హారతి మనం పళ్ళెల్లో తీసుకొని ఇవ్వడం ఇలాంటిది దీప నైవేద్యాలు కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు
ఈ దివ్యలోంచి, ఈ శక్తి పుంజంలోంచి ఆ విగ్రహ రూపంలో ఉండే ఏ దేవుడైనా వారి దృష్టి పడుతుంది. ఈ కళ్ళ దృష్టి ఈ వెలుగులో, ఈ తేజస్సులో కలిసి దీనికి బ్రహ్మాండమైన, అద్వితీయమైన, అమోఘమైన, అనంతమైన తేజస్సు ఇది స్వీకరిస్తుంది. గురుగారు, మీరు హారతి గురించి ఇంత గొప్పగా వర్ణిస్తున్నారు కదా, మరి అఖండ సినిమాలో అంటే ఆ హారతిని మనిషి పుర్రెతో తీయడం అనేది ఎంతవరకు? అంటే పుర్రెతో కాదు, మనిషి ఇలా కాళ్ళు పైకి తల కిందికి చేస్తే ఆయన ఈ యొక్క అరచేతిలో పట్టుకొని ఇవ్వడం, అది శక్తి సంపన్నులు మాత్రమే చేయగలుగుతారు. అఘోరాలు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి. అసలు కంపేర్ చేయలేము, ఇది ఉంటుంది అది లేదనేది లేదు. వాయు గమనం ఉంటుంది, దివ్య దృష్టి ఉంటుంది, ఏది పడితే అది సృష్టించగలుగుతారు, రోగాలు నయం చేయగలుగుతారు, పాపాలని ప్రక్షాళన చేయగలుగుతారు, ఎన్నో చేయగలుగుతారు. అలాంటి గొప్ప శక్తులు ఆవిర్భవించినటువంటి అవతార పురుషులు ఈ అఘోరాలు. అలాంటి గొప్ప పాత్ర మన బాలయ్య బాబు గారు తప్ప ఎవరు చేయలేరనేటువంటిది మనం ఒప్పుకొని తీరాలి. ఇది సాధ్యము ఆయనకి మాత్రమే. ఇతరులు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఈయన చేసినంత న్యాయంగా, లీనత్వంగా, అవతారం తీసుకున్నట్టుగా, శివుని యొక్క అవతారం మరి అది కూడాను అలా ఇతరుల్ని మనం ఎందుకో మరి ఎవరు చూపించలేదు, ఈయనను చూపించారు, ఈయన ముద్ర పడిపోయింది. ఓకే, వీరు తప్ప ఇంకెవరు లేరు, చెయ్యలేరు అనే విషయం. అందుకని ఆ శక్తులతో ఈ దిష్టి తీయడం అనేటువంటిది అనుకున్నా, ఇలా తిప్పడం అనుకున్నా, దానికి ప్రతీకగా చెడుని నాశనం చేసేదానికి, భస్మం చేసేదానికి, సమూలంగా దానికి కూడా మనం వర్తింపచేయచ్చు. అందుకని అది వారు ఇవ్వగలరు. అఘోరాలు ఏదైనా చేయగలుగుతారు. ఏమేం చేస్తారో కూడా కొన్ని ఉదాహరణలు చెప్పా, ఇంకా బోల్డ్ చేయగలుగుతారు. శివుడి యొక్క శక్తిని సంపాదించుకున్న వాళ్ళు కాబట్టి శివుడు ఏం చేయగలుగుతాడో వారు చేయగలుగుతారా అంటారు. చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు చేసే తపస్సు ఎంత పరిపూర్ణ స్థితిలో వారు సంపాదించారో దాన్ని బట్టి వాళ్ళకి అలాంటి శక్తులు వస్తాయి. అందుకని ఇది దానికి సమంజసమైనదే. ఇలా కూడా చేయడానికి వాళ్ళకే చెల్లుతుంది. ఇంకోటి ఏం అడిగారు తల్లి మీరు? అఖండ తాండవం సినిమా అఘోరాలని ఉద్దేశించే సినిమాని తీశారు. సో ఆ సినిమా అందరు అఘోరాలు చూశారు. సో మీరు చూసారా? నేను చూసే అవకాశం చిక్కలేదు. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చూడడానికి వీలు చేసుకొని ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇంకా అందులో ఏమన్నా ఉన్నాయేమో అఘోరాలకు సంబంధించినవి సూచనలు కూడా మనం చూసిన తర్వాత చేయడానికి వీలవుతుంది. గురుగారు, ఈ సనాతన ధర్మాన్ని అఘోరాలు కాపాడుతారా? తప్పకుండా కాపాడుతారు. సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారు. దూర ప్రాంతాల్లో మనుషు సంచారంలో వాళ్ళు ఉండరు నిజానికి. ఓకే, వారంతా మన కోసము, ఈ యొక్క విశ్వం కోసము హిమాలయాల్లో లోతైన ప్రాంతాల్లో ఉంటూ మనుషులకు దూరంగా తపస్సులు, వారు ఆ శివ అనుగ్రహం పొందడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మన అదృష్టం కొద్దీ ప్రజల్లో రావచ్చు, మనని కాపాడడానికి కూడా కొంతమంది రావచ్చు. ఆ అఘోరా రూపంలో వచ్చిన వాళ్ళల్లో ఆ ధారణ వీరు చేసినందుకు గాను సంతోషంగా ఉంది. అలా కొంతమంది గతంలో చేశారు. పూర్వం శక్తిమంతులు, అష్టసిద్ధులు కలిసిన వారు, సాక్షాత్ శివాంశ సంభూతులు, విష్ణాంశ సంభూతులు కూడా మాయా మచ్చింద్రుడు టైంలో, ఇప్పుడు కాదు గతంలో, వారు గోరఖ్నాథ్ ఆయన కూడా శివాంశ ఇదే అన్నమాట. అప్పుడు ఇలాంటివి ఎన్నో కూర్చున్న చోట ఎంతవరకు గట్టుంటుందో ఆ గట్టుతో సహా ప్రయాణం చేసినట్టుగా మన చరిత్ర చెప్తోంది. వాళ్ళు ఇది చేస్తారు అది చెయ్యరు అని లేరు. వాళ్ళు సంకల్ప మాత్రంతో సర్వము మీకు సిద్ధింప చేయగలుగుతారు, సాధించగలుగుతారు, సఫలీకృతులవుతారు. విశ్వశాంతి కోసం, విశ్వ శ్రేయస్సు కోసం మన సనాతన ధర్మాన్ని
వారు పాటిస్తారు, ఆచరిస్తారు, కాపాడతారు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అనేక సందేహాలకు నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ. దివ్య శక్తి అనుభూతి పొందుతూ, అఘోరాల యొక్క అనుగ్రహం పొందుతూ చూసిన ప్రేక్షకులు, విన్నవాళ్ళు, కన్నవాళ్ళు అందరూ అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులు అవుదురుగాక.